నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సూర్య గ్రౌండ్ హోటల్లో జై భారత్ నేషనల్ పార్టీ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సికిందర్ భాషా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ కార్యాచరణతో ముందుకు వెళతానని, ప్రజలకు సేవ చేయడంలో, ప్రజలకు సమస్యలను పరిష్కరించడంలో తమ పార్టీ ముందుంటుందని అన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ తమ పార్టీకి హ్యాండ్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించిందని, ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును హ్యాండ్ టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ముందుగా నా కోసం నా విన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ నా చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎస్ఎం సికిందర్ భాషా. మా తండ్రి గారు అన్వర్ భాషా ఐటీఐ భాష శ్రీశైలం ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఐటీఐలో జాబ్ చేస్తారు. అలాగే మా అధ్యక్షుల వారు జేడీ లక్ష్మీనారాయణ గారు మా అధ్యక్షులు. మా శ్రీశైలం ప్రాజెక్టులో పూర్వ విద్యార్థులుగా మాకు ఉన్నందుకు మేము ఎంతో సంతోషించి ఆయన ఒక అడుగుజాడల్లో ముందుకు నడవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత మనకుండే మా సారు, మా లక్ష్మీనారాయణ సారు, మా అధ్యక్షుల వారు చేపట్టిన ఈ ఒక రాజకీయ యజ్ఞానికి మేము తోడు ఉండి ఆయన ఒక భావితరాల కోసం, భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉపయోగపడాలనేది ఒక విధానంతో ప్రజల ముందుకు వచ్చినారు. ఆయన చేసిన ఒక కార్యక్రమాలు కానీ, ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన చేసిన యాక్టివిటీస్ కానీ, ప్రజలలో కానీ, మేధావులలో కానీ ఎంతో పేరు తెచ్చింది. అయితే వారికి ఉన్న అనుభవంతో ప్రజలకి మనం మేలు చేయాలంటే మనకు ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం భాగంగా నన్ను శ్రీశైలం నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఒక మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫు నుంచి నన్ను అభ్యర్థిగా ముందుకు పంపించి ప్రజల ఆశీస్సులు తీసుకొని ప్రజల మనమను పొంది వారి యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకోమని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా దీవించి నన్ను ఇంత దూరము పంపించి ఆత్మకూరుకు ప్రజలలో ఇక్కడ ఏమున్నాయి, వాళ్ళకి ఏమి లేవు, ఎటువంటి వనరులు ఇక్కడ వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి నేను ఇక్కడ ఆత్మకూరు పరిసర ప్రాంతాలలో తిరుగుతూ చూసిన ఇక్కడ మోటార్ ఫీల్డ్ వ్యవస్థ ఎక్కువ ఉంది. ఈ మోటార్ ఫీల్డ్ వ్యవస్థలో ఇంతవరకు ఒక మినీ ఇండస్ట్రీస్ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన హబ్బు ఒకటి కానీ ఇంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ పెత్తనం చేసినారు. అయినా కానీ వారు ఏ రోజు కానీ ఇక్కడికి ఒక హబ్బు కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ మన ఆత్మకూరు ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు అందించ వాళ్ళ స్వయం వాళ్ళ ఒక విధానాల కోసము రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలని మోసం చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. కానీ వాటి అన్నిటికీ మనము నిలబడి ఎదురించి ప్రజల తరఫు నుంచి పోరాడి ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, మన ఆత్మకూరు పట్టణంలో ఉన్న మన ముస్లిం సోదరులకి, అలాగే ఇతర కులాల వాళ్ళకి జై భారత్ నేషనల్ పార్టీ. మా పార్టీ గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు. అంటే బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు అంటే పూర్వము మనము వెలుగుని వీధి దీపాలు లేనప్పుడు టార్చ్ లైట్ పట్టుకొని పోయటం, ఆ వెలుగుతో ఈ రాజకీయ వ్యవస్థనే మనము దూరం చేయడానికి మనకు భగవంతుడు ఆ టార్చ్ లైట్ సింబల్, బ్యాటరీ టార్చ్ లైట్ సింబల్ మనకి ఇచ్చినట్టుగా మా అధ్యక్షుల వారు మేము భావిస్తున్నాం. ఓటేసి మమ్మల్ని దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ అందరినీ ఆత్మకూరు ప్రజలని, అలాగే నా కుటుంబ సభ్యులైనా కానీ మా మైనార్టీ సోదరులని, అలాగే ఆత్మకూరులో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకి, తల్లులకి అందరికీ పేరు పేరున రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. నన్ను ముందుకు నడిపించండి. మీ బిడ్డగా నేను ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ఒక్కసారి మా అధ్యక్షుల వారి పార్టీని జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించండి. మా టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయండి. దాని ఒక వెలుగుని ఏందో నా భావితరాల భవిష్యత్తు కోసము ఉపయోగపడేటట్టు మమ్మల్ని దీవించండి. ఆత్మకూరు ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను.